హాయ్, వెల్కమ్ టు ఆద్య మీడియా. జనసేన పార్టీలోకి వన్సల కింద వస్తున్నారంట. దాని గురించి మాట్లాడడానికి మన దగ్గర ఇమ్మంది రాంబాబు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. హలో అండి, నమస్తే. నమస్తే బాబు. అది జనసేన పార్టీలోకి వనదలుగా వస్తున్నా అంటున్నారు, దాని గురించి మీ స్పందన ఏంటి సార్? జనసేన పార్టీలో మనం చూస్తున్నాం కదా, ఇంతకుముందు జనసేన పార్టీ అంటే ఓ రాజకీయ పార్టీ అన్నారు. అసలు మామూలు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు ఎలాగవుతాడయ్యా అన్నారు. ఇదంతా కేవలం పిసిరి గ్యాంగి, పిల్ల గ్యాంగి ఆయన చుట్టూ ఉన్నవారు అన్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ తాలూకు ప్రభంజనం ముందు కొట్టుకుపోయినాయన్నమాట. ఇప్పుడు సీనియర్ నాయకులు, కొమ్ములు తిరిగిన నాయకులు కూడా జనసేన పార్టీలో కలవడం కోసం పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడం పెద్ద విశేషం. ఈరోజు ఎక్కడ ఏ న్యూస్ చూసినా సరే పవన్ కళ్యాణ్ దగ్గరికి వరుసలుగా వస్తున్నారు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నుంచి కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదా లోగడ ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారితో కలిసి పనిచేసిన వాళ్ళు కానివ్వండి. ఎందుకో మాది ఒక ఆశాజనకంగా చిరంజీవి గారితో పనిచేస్తాం, పవన్ కళ్యాణ్ గారితో కూడా పనిచేద్దాం అనుకోండి. కొంతమంది ఏంటంటే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి సరైన మొగుడు పవన్ కళ్యాణే. ఎందుకంటే ఆయన సరిగ్గా సమాధానం చెప్పాలంటే పవన్ కళ్యాణ్. మన పవన్ కళ్యాణ్తో ఉంటే ఖచ్చితంగా ఆయన తాలూకు కోరలు విరిచేయచ్చు అని కొంతమంది వస్తున్నారు. తర్వాత ఏమో మనం ఎంతకాలం ఉన్నా మనం ఆయన అంటే చంద్రబాబు నాయుడుకి ఒక అపప్రద ఉంది. ఏమిటంటే మనం ఎంతకాలం ఉన్నా ఆయన తాలూకు మనుషులకే పదవులు ఇస్తాడు, ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేస్తాడు, ఆయన తాలూకు దగ్గర దాపుల బంధువులందరినీ ఏదో పదవులు ఇస్తారు. కానీ ఇతర వర్గాల వారిని, ఇతర కులాల వారిని ఆయన ఎంకరేజ్ చేయడు అనేటువంటి ఒక నింద ఉంది ఆయన మీద, ఉంది కదా. అందువల్ల వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇన్ని కారణాల చేత ఈ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్నే ప్రిఫర్ చేస్తున్నారు. నందమూరి తారక రామారావు గారు కూడా మూవీ ఫీల్డ్ నుంచే రాజకీయంలోకి వచ్చారు. అవును, కానీ బాగా క్లిక్ అయ్యారు. అలా మన పవన్ కళ్యాణ్ గారు కూడా అవుతారని అనుకుంటున్నారు? డెఫినెట్గా అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్లో ఉన్నది ఆవేశం ఉంది, ఎన్టీ రామారావు గారిలో ఉన్నది ఆవేశం ఉంది. ఆ ఆవేశం ప్రజలు నచ్చుతుందండి. ఇప్పుడు మీ ఇంతమంది నాయకులు ఉన్నప్పుడు కూడా అల్లూరి సీతారామరాజుని మనం ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటాం, ఆయన ఆదర్శంగా తీసుకుంటాం? ఆవేశం, చైతన్యం. ఎంతమంది నాయకులున్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఎందుకు ఆయన నేతాజీ అంటాం? ఎందుకు? ఆవేశం. అది అంటే ఆవేశం ప్రజల్ని చైతన్యపరిచే తత్వం ఎవరికున్నా సరే డెఫినెట్గా వాళ్ళకి మంచి రాజకీయ, మంచి భవిష్యత్తు ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పనులు చేశారు. అవును, అవి మనం చాలా చూసాం. కానీ వాటి మీద బాగా నెగిటివ్ పబ్లిసిటీ వస్తుందండి. అవును, ఓన్లీ కేవలం వైసీపీ ప్రభుత్వమే చేస్తుంది. పొద్దున్న లెగుస్తుంటే టీవీల్లో పవన్ కళ్యాణ్ మీద పడడమే తప్ప దానివల్ల ఏమి ఉపయోగం లేదు ప్రజలకి. అవును, వెరీ గుడ్. అది చాలా వాస్తవం అండి. అంటే కేవలం దానివల్ల మీకు గమనించున్నట్టయితే పవన్ కళ్యాణ్కి అది ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు ఒక పక్క కౌలు రైతులకేమో ₹1,00,000, అంటే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళకేమో ₹1,00,000 ఇంటి ప్రాక్టికల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళ కుటుంబాలకి ₹1,00,000 చెక్ అందజేస్తుంటే మీరు నోరుంది కదని డ్రైనేజీలాగా ఏది పడుతుంది మురికి గుంటలో ఉన్న పందిలాగా పొర్లుతూ క్యాన్ ఇస్తూ మాట్లాడుతున్నట్టయితే జనం అసహించుకుంటున్నారు. అది మీరు గమనించారా? పవన్ కళ్యాణ్ చేసినటువంటి మంచి పనులు ఒకటి కనిపించడం లేదా? మీరు గుడ్డివాళ్ళ, పుట్టుగుడ్డి వాళ్ళ ఏమిటి? ఎందుకు? ఎంత అమ్ముడుపోతే మాత్రం ఎంత ఘోరమైన అబద్ధాలు ఆడతారా? ఎంత ప్యాకేజీ కోసం ఆశపడితే మాత్రం ఇంత ఘోరంగా మాట్లాడతారా? మంచి అనాలి కదా. అసలు మంచి లేకుండా, మంచి మీకు కనిపించకుండా ఉందంటే మీరు ఎంత దుర్మార్గులో, మీరు ఎంత ద్రోహులో, మీకు ఎంత ఒక నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో ప్రపంచానికి అర్థమవుతుంది. కనుక పవన్ కళ్యాణ్ని వీళ్ళు నలుగురు కలిసి ఏదో ట్రోల్ చేసేంత మాత్రం పవన్ కళ్యాణ్ తాలూకు జీవితంలో పెద్ద మార్పులు ఏమి రావండి. అవి పనిచేయవు.
ఆయన తాను నిజాయితీ అని పనిచేస్తుంది. యాక్చువల్గా సినిమాకి 100 కోట్లు తీసుకున్నవాడు ఆ సినిమాను మానేసి రాత్రి బావులు ప్రజలు 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 అనుకొని తిరుగుతున్నాడంటే భగవంతుడు ఉన్నాడండి. కట్టే ఫలి ఎవరికైనా సరే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి కూడా ఫలితం దక్కుతుంది. ఈ వైసీపీ వాళ్ళకి కూడా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ తిడితే పదవులు ఇస్తున్నారండి. తిడితే టీవీలో కనిపించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు తిడితే పదవులు ఇస్తున్నారు. అది ఎలా చూడొచ్చు అంటారు? కరెక్ట్ అండి. వాళ్ళ శాఖ మీద ఏమీ పని చేయట్లేదు. వాళ్ళు ఏమీ పని చేయకుండా జస్ట్ వాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారిని కానీ తిడితే వాళ్ళకి పదవులు వస్తున్నాయి. అవునండి, ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది ముఖ్య నాయకులు పేర్లు చెప్పండి అని మీరు ప్రశ్నించినట్టయితే మొట్టమొదటి నాయకుడు ఎవడు? కొడాలి నాని. అమ్మనాబూతులు డిఎమ్మ మొగుడు నాయమ్మ మొగుడు. అది ఆడి పిల్లము లేదా, ఆడికి కూతురు లేదా, వాడికి ఇంకెవరు తల్లి చెల్లి ఎవరు లేరా? అమ్మనామ్మ బూతులు తిడుతున్నాడు కనుక మొట్టమొదటిసారిగా వైసీపీలో ఉన్న నాయకుడి పేరు చెప్పంటే కొడాలి నాని. తర్వాత పేరు నాని. వాడు నిన్ను కోపడు ఆడు సన్నాసే ఆడు ఎదవే అని ఏదో పెద్ద వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు, కానీ వ్యంగ్యం కాదు అది, వ్యంగ్యం కాదు అది, చీ అంటున్నారు. రే నువ్వు పనిచేసి చూపిద్దరా? నువ్వు అనకూడదని బందర్లో ఉన్నవాడు బందర్లో లేకుండా విజయవాడలో ఎందుకుంటావు? బందరు ప్రజలు అంటారు ఆయన ఎప్పుడు ఉండడండి బందర్లో, వాళ్ళ నాన్న దేవుడు, ఈయన మాత్రం దుర్మార్గుడు అండి అంటారు. రెండో వ్యక్తి పేరు నాని. ఇంకా మూడో వ్యక్తి పేరు చదువు రాదు, సంస్కారం లేదు, ఏమీ లేదు, రోజా. ఆ రోజా ఏదో పదవి ఇచ్చారు. రోజా నువ్వు ఎలాగొచ్చావో అందరికీ తెలుసు. రోజా ఏ రోజైనా సరే సాంస్కృతికంగా కానీ టూరిజం సైడ్ని కానీ మాట్లాడిందా? ఆంధ్రదేశంలో ఎంతో అందాలు ఉన్నాయి, దీన్ని డెవలప్ చేద్దాం, ప్రభుత్వానికి ఏమో ఆదాయ వనరులు చేకూరుద్దాం అని మాట్లాడిందా? ఎంతసేపు బూతులు. ఆ లోకేష్ని మాట్లాడడం, చంద్రబాబు నాయుడు మాట్లాడడం, లోకేష్ని మాట్లాడడం, చంద్రబాబు నాయుడు మాట్లాడడం. ఇక అంబటి రాంబాబు ఆయన ఎంత ఘోరాన్ని తలపడ్డాడంటే, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిదేవి పాపం మహాతల్లి ఎప్పుడు బయటికి కనిపించదు, ఆవిడ మీద క్యారెక్టర్ అసాసినేషను. అందువలన వీళ్ళకే పదవులు వస్తున్నాయన్నమాట. అనిల్ కుమార్ యాదవ్ కానీ, పేరు నాని కానీ, కొడాలి నాని కానీ వీళ్ళకే ఉందన్నమాట. వీళ్ళే సర్దుకుంటూ చెప్తున్నారు, వీళ్ళకే పదవులు ఉన్నాయన్నమాట. ఇక పోయినట్టయితే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన పనులు చేస్తాడు. అది ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అంతకంటే మనం వివరంగా చెప్పవలసిన అవసరం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన పనులు చేస్తారన్నమాట. అందుకే ఆయన నమ్ముతాడు, అందుకే ఆయన విజయసాయిరెడ్డిని వదిలేసి సజ్జలను పట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సజ్జలను వదిలేసి ఎలక్షన్ ముందు విజయసాయిరెడ్డిని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని పట్టుకున్నా ఈరోజు మార్నింగ్ విజయసాయిరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్ గారి పరిపాలనలో సగం మంది పేదవాళ్ళు పోయారట. అంటే సగం మంది పేదవాళ్ళు చచ్చిపోయారా, లేదా సగం మంది పేదవాళ్ళేమో ధనవంతులు అయిపోయారా? సగం మంది పేదవాళ్ళు ధనవంతులు అయిపోయినట్టయితే మరి పథకాలు ఎందుకు ఆఫ్ చేసేయండి? అంటే ఎంత అనాలోచితంగా మాట్లాడతారన్నమాట. నాయకుడు అనేవాడు మనకంటే తెలివైనాడు కదా, బాగా చదువుకుంటాడు కదా, కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలందరినీ కూడా క్షేమంగా ఉండేలా చూసుకున్నాడు రాజకీయ నాయకుడు. అలా కాకుండా మనకంటే అంటే పాముడు కంటే మమ్మల్ని రోజువారీ కూలి చేసుకున్న వాడి కంటే దరిద్రంగా మాట్లాడితే వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలండి? కానీ అలా తిట్టిన వాళ్ళకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవులు ఇస్తాడు. అలా తిట్టిన వారినే దగ్గర చేర్చుకుంటాడు, ఇంకా కొట్టిన వారిని ఇంకా దగ్గర చేసుకుంటాడు. ఒకవేళ కనిపించకుండా చేస్తే ఇంకా గుండెల్లో పెట్టుకుంటాడు అన్నమాట. అందుకనే కనిపించకుండా చేసినటువంటి అవినాష్ రెడ్డిని అంత ప్రాణంగా చూసుకున్నాడు. సొంత బాబాయిని చంపేసినట్టుగా రుజువు అయిపోయింది. అప్రూవర్ చెప్పాడు 17 గొడ్డలతో 17 వేట్లు వేశామని. అట్లాంటి అవినాష్ రెడ్డిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటూ ఉన్నాడంటే ఇండియా పరువు పోయే స్థితి వచ్చిందండి ఈరోజు.
ఈయనకి సపోర్ట్ చేసినందుకు భారతీయ జనతా పార్టీ ప్రశ్నార్థకమైంది. భారతీయ జనతా పార్టీ ఉనికినే కోల్పోయింది. ఈయన సపోర్ట్ చేయకపోతే మనకి ఎవరైతే మనకి పక్షపాతం ఏం లేదు, తప్పు చేసే వాడికి శిక్ష పడాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థితిలో ఉండదు. అలాగే కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్ను ఇరుక్కుంది. ఒక దేనికి మీరు ఆశపడి అలా తటపటాయిస్తున్నారు? శిక్ష వేస్తే నెంబర్ 1గా ఉండేది భారతీయ జనతా పార్టీ. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కదిలించి దాని మీద కూడా బురద జల్లేసి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నగిలి చేసినటువంటి తెలివితేటలు మీలో ఉన్నాయన్నమాట. అది జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు. అంటే దాన్ని ఏమన్నాలో తెలీదు, ఎలా తిట్టాలో కూడా తెలియదండి. ఆయనే ముఖ్యమంత్రి అంటే అలాగ ఉండకూడదు కదా. 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మంది చెప్పుకునేలాగా ఉండాలి. ఈ రోజు వరకు లైవ్ ప్రెస్ మీట్ ఇప్పుడు వరకు పెట్టలేదండి జగన్మోహన్ రెడ్డి. అవును, 4 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఒక్కసారి కూడా లైవ్ ప్రెస్ మీట్ పెట్టలేదు. అది కాకుండా జర్నలిస్టులు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్లు లేవు వాళ్ళ దగ్గర, ప్రశ్నలకు సమాధానాలు లేవు వాళ్ళ దగ్గర. దాని గురించి ఈ రోజు వరకు పెట్టలేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అది రాజకీయంగా అసిగిపోవడం అండి. ఇప్పుడు మీరు ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని నేను ప్రమాణం చేసినప్పుడు ఏం చెప్పాడు? 6 నెలల్లో మా నాన్నగారి కంటే మంచి పరిపాలన అందిస్తాను, లేకపోతే మీరు అడగండి, మీరే శబాస్ అంటారు కదా అన్నాడు. 6 నెలల్లో మీరు ఎక్కడున్నారండి? తాడేపల్లి ఆ ప్యాలెస్లో పడుకున్నారు. ఎంతకాలం పడుకున్నారు? 3 సంవత్సరాలు పడుకున్నారు. మీరు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? మీ నాన్న సామాన్యుడితో కలిసిపోయేవారు, మీరు ఎవరితోనైనా కలుసుకుంటారా? అసలు మిమ్మల్ని కలిసే అర్హత ఎవరికి ఉంది? విజయసాయిరెడ్డికి ముందు ఉండేది, తన సద్దలకు ఉంది. ఎన్ని దుర్మార్గాలు చేశారండి. మీ ఎవరో పవన్ కళ్యాణ్ వస్తే కలిశారండి, ఆ అమ్మాయి తాలూకు సోదరుణ్ణి చంపేశారే, అమ్మాయి ఇల్లు అక్కడ లేకుండా చేసేసారే. ఎంత కుచితంగా ఆలోచిస్తారా? ప్రజల ధనంతో నిర్మించినటువంటి ప్రజావేదిక అంటే చంద్రబాబు నాయుడు నిర్మించాడనే అక్కస్తోనే దాన్ని 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డిస్మాండిల్ అంటే పూర్తిగా కూలగొట్టారే. ఇదా మీ తాలూకు అంటే విన్యాసాలు? 3.5 సంవత్సరాలు రాలేదు, తర్వాత కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిన తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు అడిగినట్టయితే మీ రాజధాని ఏదంటే మా రాజధాని విశాఖపట్నం అంటున్నారు. ఇప్పుడు విశాఖపట్నం బాబు మేము చల్లగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, మాకెందుకయ్యా మీరు వస్తున్నారు, మీరు వద్దని చెప్తున్నారు. అక్కడికి విజయసాయిరెడ్డిని క్యాంపులో పెట్టేసి విశాఖపట్నంలో స్వరూపానందేంద్ర స్వామీజీ తాలూకు ఆధ్వర్యంలో చుట్టూ పెనుగొండ నుంచి అక్కడ విజయనగరం వరకు అంటే విశాఖపట్నం, పెనుగొండ, విజయనగరం, తర్వాత పెందుర్తి, భీమునిపట్నం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంగుళం స్థలం మిగల్చకుండా ప్రభుత్వం తాలూకు పరం చేసుకున్నారు. మీరు ఋషికొండని గుండె బద్దలు చేసినట్టుగా 2 ముక్కలు చేసేసి పచ్చని పరదాలు కప్పారు. అసహ్యంగా ఉంటాయి కదా మీ తాలూకు జోకులన్నీ. మీరు ఏం చేశారండి పరిపాలన? ఏం పరిపాలన చేశారు? మీరు ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి 4 సంవత్సరాల తర్వాత మనకు 175కి 175 రావాలి, అది ఖచ్చితంగా కొడతాము, నేను చేసేది నేను చేస్తాను, మీరు చేసేది మీరు చేయండి అంటే మీరు చేసేదేనే వాళ్ళు చేసేదే అయిపోయింది. ప్రజలు చూశారు. 4 సంవత్సరాల్లో మీరు చేసిన గొప్ప పనులు ఏమో చూశారు. 4 సంవత్సరాల్లో మీరు ఎంతగా ప్రజల్ని ప్రేమించారో, ఎంతగా సాయపడ్డారో చూశారు. మీరు 1000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఆటో ఓడి 10,000 ఇచ్చారు, ఈ చేతితో 10,000 ఇచ్చి ఆ చేతితో 15,000 తీసుకుంటున్నారు. అందువల్ల ఆటో ఓడి సుఖపడలేదు. ఇక మందు అన్నారు, మద్యపాన నిషేధాన్ని అంచెలంచెలుగా మేము అమలు చేస్తూ ఉన్నారు. అంచెలంచెలుగా అమలు చేయడం కాదు కదా. ఆ రోజు 100 రూపాయలు ఉన్నది, ఈరోజు 400 చేస్తే ఆ రోజు 400 మంది తాగినడితే ఈరోజు 4,000 మంది తాగుతున్నారు. ఈ 4,000 మందిలో 2,000 మంది చచ్చిపోతున్నారు. ఇదే మద్యం మీద జంగారెడ్డి గూడెంలో ఒక 30 మంది వరకు చనిపోయారండి. అవును, దాని గురించి ఎక్కడ బయటికి రానిలేదు. కేవలం ఈ మద్యం వల్లే చనిపోయారు. కానీ ఇప్పుడు వరకు న్యూస్ లో రాలేదు. రానివ్వరండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు న్యూస్ రాసినా వాడు బతకడు. ప్రశ్నించే గొంతుంటే గొంతు కోసేస్తున్నారండి. ఎవరు ప్రశ్నించకూడదు. జర్నలిస్ట్ ప్రశ్నించాడని తల బద్దలైపోయింది. ప్రజాస్వామ్యం లేదంటారా? ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? దౌర్జన్యం, దోపిడీ, హత్యలు, అరాచకాలు
అంటే బలవంతుడు కూడా పైశాచిక ఆనందం, ఆనందం అన్నమాట. ప్రజాస్వామ్యం అంటే సామాన్యుడు ప్రభు అవ్వాలండి. అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో సామాన్యంగా ఉన్నటువంటి ఒక సామాన్య పౌరుణ్ణి మీరు రాజుగా చేసినట్టయితే, ఒక దళితుడిని రాజుగా చేసినట్టయితే, ఒక దళితుడిని ఒక అధిష్టాన వర్గంలో ప్రభువుగా చేసినట్టయితే, అదే కదా అంబేద్కర్ కోరుకున్నటువంటి సొసైటీ. అలా చేస్తున్నారా మీరు? అలా చేయగలుగుతున్నారా మీరు? అసలు కులం మతం ఇంతవరకు ఏమిటండి? కులం మతాలు ఎప్పుడూ పోయండి. ఇప్పుడు నువ్వు చేతిలో బైబిల్ పట్టుకుంటావు, క్రిస్టియన్స్ అందరూ మావాలంటారు, ఓ పక్క రెడ్డిళ్ళు అందరూ మావాలంటారు, ఓ పక్క మీ మిగతా వాళ్ళందరూ కూడా మావాళ్ళే అంటారు. మరి మీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరున్నారు? మిగతా వాళ్ళు కమ్మాసు. అంటే ఆంధ్రదేశంలో ఉన్నవాళ్ళు ఒక రెడ్డీసు కమ్మాసేనా? మిగతా వాళ్ళు లేరా? మిగతా వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదా? మిగతా వాళ్ళకి న్యాయం అవసరం లేదా? ఏమిటి మీరు ఆలోచిస్తున్న మాట? అది మీరు చెప్పినట్టుగా ఏ రోజున సరే ప్రజలను ఉద్దేశించి ప్రెస్ మీట్ పెట్టాడా? అరే ఏదైనా మీటింగ్ పెట్టాడు, దారి పొడుగుతా షాపులు మూసేస్తున్నారండి, చెట్లు కూడా కొట్టేస్తున్నారండి. పరదాలు పెట్టుకుని చెట్లు కొట్టేసి అసలు చాలా దారుణంగా. మంచి పాయింట్. ఎందుకంటే ఎవడైనా ప్రభువు వచ్చినట్టయితే, రాజకీయ నాయకుడు వచ్చినట్లయితే అశోకుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దారి పొడుగుతా మొక్కలు నాటించాడు కదా. ఎవరైనా పీకేస్తున్నారు కదండి. ఆ మొక్కలు కాదు, ఎదిగిన మొక్కల్ని పీకేస్తున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు అనమాట. ఈ దౌర్జన్యానికి దోపిడీకి ప్రశ్నించే గొంతు రావాలి. అదే పవన్ కళ్యాణ్ అంటాను. మొన్న రీసెంట్గా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఎత్తిన గొంతును కూడా మూసేశారు కదండి. కొట్టించి ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా చేశారు ఆయన. ఈరోజు ఆయన నియోజకవర్గానికి రావడానికి కూడా ఆయన్ని అనుమతి లేదు. అవును, ఎలా అంటారు? మరి ఇంత దారుణం. మొనోపలి అంటే ఇంకేమి లేదు. అంటే ఆయన ఒక నియంతృత్వ ధోరణి, నిరంకుశ ధోరణి. ఆ ధోరణికి త్వరలోనే సమాధానం చెప్తారు. ఆ సమాధానం చెప్పే వ్యక్తే పవన్ కళ్యాణ్ అని నేను నిర్భయంగా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్.